కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ 46 మంది మృతి, వందల సంఖ్యలో గల్లంతు. మృతుల్లో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారంట. 167 మందిని కాపాడిన రెస్క్యూ టీం. వీళ్ళలో 38 మందికి సీరియస్ ఉంది. ఇక కిష్క్వార్ జిల్లాలోని చోసిటీ గ్రామాన్ని ముంచెత్తిన వరద, గల్లంతైన వారిలో మచేల్ మాత యాత్రికులు కూడా ఉన్నారంట. కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. యాత్రను నిలిపివేసిన అధికారులు, రాష్ట్రపతి తర్వాత ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. కేంద్ర వివక్షపై రాష్ట్ర సర్కారు పోరు, బిల్లుల నుంచి ప్రాజెక్టుల పర్మిషన్ల దాకా అన్ని పెండింగ్. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. అదంతా ఉత్తిమాట. ఇక్కడనేమో స్టేట్మెంట్లు ఇస్తారు, అక్కడ ఒంగొంగి దండాలు పెట్టి శాలువాలు కప్పుకొని ఒకరికొకరు పరస్పరం అభినందించుకొని కావాలించుకొని. సీఎం ఏమో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అక్కడ ఉన్నది బీజేపీ. అట్లా ఏం లేదు, చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఉంటారు అట్లా ఏం లేదు, అట్లా చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. స్కూల్ ఏమో బీజేపీ, కాలేజ్ ఏమో టీడీపీ, ఉద్యోగమే కాంగ్రెస్ పార్టీ. చెప్పిండు కదా, అది కరెక్ట్ మెయింటైన్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్లు బిల్లులకు కేంద్రం అడ్డంకులు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ పెండింగ్లోనే మెట్రో, RRR, మూసి సహా కీలక ప్రాజెక్టుల అనుమతులు. సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలోనూ మొండి చేయి. కేంద్రం తీరుపై సీఎం రేవంత్ సహా మంత్రుల ఆగ్రహం. పోరాటంపై పిఎస్సి మీటింగ్లో కార్యాచరణ ప్రకటించే ఛాన్స్. మొత్తం మీదే దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉందంట. అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు మొదలు కీలక ప్రాజెక్టులకు అనుమతుల వరకు అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనిపై ప్రజల్లోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అసలు యాక్చువల్గా బట్టగాల్సి మీదే అన్నట్టు. నిజంగా కొట్లాడంటే డైరెక్ట్ పోయి కొట్లాడొచ్చు, కానీ కొట్లాడకుంటే ఏమవుతుందంటే మాకు ఇస్తలేదు, నిధులు ఇస్తలేరు, అక్కడ ఏపీకి అయితే మస్తు ఇస్తున్నారు. వేరే విషయాలనే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు మంత్రులు, కేంద్ర మంత్రులు. మరి బిల్లు కోసం ఎందుకు ఇస్తారు? రాష్ట్రపతి ఉంటారు కదా, ఆమె ఎందుకు రావాల్సిన. అవును, వీళ్ళ వైఫల్యం కదా, ఘోర వైఫల్యం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకకపోతే లేదు, ఇది కావాలని. ఇదంతా బీసీ ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఓకే, అదో కుట్రలో భాగం వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నది. 3 పార్టీలు కలిసిన నాటకం ఇదంతా. ఓకే, త్వరలో అదొకటి. మొన్న అన్న చెప్పిండు, మల్లన్న గారు ఏమని చెప్పిండు, ఇప్పుడు తమిళనాడులో రిజర్వేషన్ అమలు చేయడం కోసం అఖిల పక్షాన్ని జైలు దగ్గర ఆ రోజుల్లో తీసుకెళ్లారు. ఇవాళ అఖిల పక్షాన్ని ఒక్కసారి తీసుకపోలేదు రేవంత్ రెడ్డి గారు. అంటే ఓన్లీ సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదు. ఎక్కడ అఖిల పక్షాలు తీసుకపోతే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందో, ఎక్కడ 3 రిజర్వేషన్లు అమలు చేసుకొస్తారు ఉద్దేశంతో పూర్వకంగా అన్ని నాటకాలు అంతే. త్వరలో జరిగే పిఎస్సి సమావేశంలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్దామని తాము భావిస్తుంటే కేంద్రం మాత్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే బీసీ బిల్లులను కేంద్రం పెండింగ్లో పెట్టడం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పేసి అంటున్నారంట. ఈ యూరియా కోటాలో కోతలు. ఈ వానాకాలం సీజన్లో తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఏప్రిల్, జూన్, జూలై నెలల్లో 32% కోత పెట్టింది. అయితే మే నెలలో ఏకంగా 45% కట్ చేసింది. యూరియా ఎక్కువ అవసరమయ్యే ప్రస్తుత ఆగస్టు నెలలోనూ 35% కోత పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు బారులు తిరుగుతున్నారు. ఇక ఏప్రిల్, జూలై మధ్య 2.10 లక్షల టన్నులు, ఆగస్టులో 0.57 లక్షల టన్నులు కోత పెట్టాలని, ఈ లోటును వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. అయితే పైగా ఎక్కువ భాగం విదేశీ యూరియానే కేటాయించడం, యూరియాను తెచ్చే నౌకల వివరాలను కూడా చెప్పకపోవడం ముమ్మాటికి కక్ష సాధింపేనని రాష్ట్ర సర్కార్ భావిస్తుందట. ఇది కూడా మంచి పద్ధతి కాదు. రైతులను ఇబ్బంది పెడితే కేంద్రమైనా సరే, రాష్ట్రమైనా సరే, ప్రజలు ఇంపార్టెంట్, రైతులు ఇంపార్టెంట్. వాళ్ళు పండించిన పంటతోటే మనకంతా లాభం. అన్నం పెట్టేది వాళ్ళే.